వెల్కమ్ టు హాట్ వీల్స్, మీ ఫేవరెట్ ఆటోమోటివ్ షో. ఈ వారం మన హాట్ వీల్స్ లో ఒక కొత్త బైక్ ని టెస్ట్ చేయబోతున్నాం. రాయల్ ఎన్ఫీల్డ్ వారు ఈ బైక్ ని ఇటీవలే మార్కెట్ లోకి లాంచ్ చేశారు. ఈ వెహికల్ తో పాటు మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ తో ఈ వారం మీకోసం రెడీగా ఉన్నాం. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా హాట్ వీల్స్ ని స్టార్ట్ చేద్దామా? రాయల్ ఎన్ఫీల్డ్ చాలా కాలం తర్వాత ఒక ఆల్ న్యూ బైకింగ్ ప్లాట్ఫామ్ ను రిలీజ్ చేసింది. దీని పేరే కాంటినెంటల్ జీటీ. కే ఫ్రేజర్ స్టైలింగ్ కలిగిన ఈ జీటీ ఇటీవలే హైదరాబాద్ లో లాంచ్ అయింది. మరి ఈ బైక్ ఎలా ఉందో ఈ వారం మన హాట్ డ్రైవ్ సెగ్మెంట్ లో చూసేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, ఇండియాలోనే మొట్టమొదటిసారిగా రాయల్ ఎన్ఫీల్డ్ వారు కెఫే రేసర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దాని పేరే కాంటినెంటల్ జీటీ. మరి దాని ఫీచర్ స్టైల్ ఎలా ఉండబోతున్నాయో ఇవాల్టి ఎపిసోడ్ లో చూద్దాం. సో మరి ఈ బైక్ ఫ్రంట్ లుక్ మనం చూస్తే కనుక ఇట్ ఈస్ అ వెరీ క్లాసికల్ లుక్ అండ్ ఇన్ఫ్యాక్ట్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు కెఫే రేసర్ స్టైల్ కూడా మనకు కనిపిస్తుంది. అండ్ ఈ హెడ్ ల్యాంప్ గురించి చూస్తే యూ కెన్ సీ అ క్లాసికల్ ప్రామినెంట్ హెడ్ లైట్ అండ్ అలాగే దాంతోపాటు ట్విన్ టైల్డ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా మనకు కనిపిస్తుంది. ఈ బైక్ లో మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఈ క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్. ఇది చూడడానికి చాలా క్లాసిక్ లుక్ ని కూడా మనకిస్తుంది. అండ్ ఇందాక మనం చెప్పినట్టు ఈ బైక్ కి ట్విన్ డైల్ కూడా ఉంది. అండ్ ఈ ట్విన్ డైల్ లో స్పెషల్ లుక్ ఒక స్టైలిష్ అండ్ రెట్రో లుక్ ని మనకిస్తుంది. ఇప్పుడు అది మనం చూద్దాం. సైడ్ లుక్ మనం కనుక చూసినట్లయితే దీనికి ఒక చిజిల్డ్ ఫ్యూయల్ ట్యాంక్ తో పాటు వన్ అండ్ ఓన్లీ సీట్ ఇచ్చారు. ఇన్ కేస్ మీరు దీన్ని డబుల్ సీట్ గా మార్చుకోవాలి అంటే ఎక్స్ట్రా యాక్సెసరీస్ లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం చూస్తుంది బైక్ ఇంజిన్. ఇది 535cc ఇంజిన్. రాయల్ ఎన్ఫీల్డ్ లైన్ లోనే దిస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ ఇంజిన్. అండ్ డిఫరెంట్ బైకింగ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకునే వాళ్ళకి కాంటినెంటల్ జీటీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో ఫ్రెండ్స్, మరి హైదరాబాద్ లో ఈ కాంటినెంటల్ జీటీ ప్రైస్ 2,10,000 లో అవైలబుల్ గా ఉంది. ఈ కాంటినెంటల్ జీటీలో మరొక ఇంట్రెస్టింగ్ ఐటమ్ దీని డిస్క్ బ్రేక్స్. బ్రెంబో కంపెనీ బ్రేక్స్ ని రాయల్ ఎన్ఫీల్డ్ ఈ బైక్ కోసం వినియోగించింది. ఇవి చాలా పవర్ఫుల్ హై స్పీడ్ ఇంజిన్ కలిగిన ఈ బైక్ కి ఈ మాత్రం బ్రేకింగ్ పవర్ చాలా అవసరం. సీటింగ్ పొజిషన్ మాత్రం కాస్త కొత్తగా ఉంటుంది. బాగా హైట్ గా ఉన్న వ్యక్తులు కాస్త వంగి కూర్చోవాల్సి వస్తుంది.
టాటా నానో ఇప్పుడు పవర్ స్టీరింగ్ తో లభించనుంది. ఎప్పటి నుండో కస్టమర్స్ ఈ ఫీచర్ కోసం ఎదురు చూస్తూ ఉండటాన్ని గమనించిన టాటా నానో ట్విస్ట్ పేరుతో ఈ కార్ ని లాంచ్ చేయబోతుంది. టాటా వారి నానో ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రశంసలు అందుకుంది. చక్కటి ఇంజనీరింగ్ అండ్ డిజైన్ కలిగిన ఈ నానోకి సేల్స్ మాత్రం ఊహించినంతగా రావట్లేదు. సిటీ డ్రైవింగ్ కోసం ఎక్కువగా నానోని యూజ్ చేస్తారు కాబట్టి పవర్ స్టీరింగ్ ను చాలా కస్టమర్స్ ఎక్స్పెక్ట్ చేశారు. టాటా మోటార్స్ తన నానోకి ఒక పవర్ స్టీరింగ్ ను అమర్చి మార్కెట్లోకి రిలీజ్ చేస్తోంది. దీని పేరే నానో ట్విస్ట్. ఈ కార్ ను జనవరి నుండి షోరూమ్స్ లో చూడొచ్చు. ఈ కొత్త నానో ట్విస్ట్ తో సేల్స్ ఇంప్రూవ్ అవుతాయని టాటా మోటార్స్ గట్టిగా నమ్ముతోంది. స్మాల్ సైజ్ అండ్ మంచి విజిబిలిటీ కలిగిన ఈ కార్ కి పవర్ స్టీరింగ్ తోడవటంతో డెఫినెట్ గా సిటీ డ్రైవింగ్ చాలా సులువుగా ఉంటుంది. ఇండియన్ అనే ఒక ఫేమస్ మోటార్ సైకిల్ కంపెనీ ఇప్పుడు మన దేశంలో ఎంటర్ అయ్యేందుకు సిద్ధపడుతుంది. అమెరికాకు చెందిన ఈ కంపెనీ బైక్స్ ను జనవరిలో లాంచ్ చేస్తున్నారు. మరి వాటి వివరాలేంటో చూద్దామా? జనవరిలో మన దేశపు బైకింగ్ సీన్ లోకి మరొక కొత్త అమెరికన్ కంపెనీ ఎంటర్ అవబోతోంది. ఇండియన్ అనే పేరు కలిగిన ఈ కంపెనీకి చాలా చరిత్ర ఉంది. అమెరికాకి చెందిన ఈ ఇండియన్ బైక్స్ క్రూయిజర్ స్టైలింగ్ ను కలిగి ఉంటాయి. Start, full chrome finish, leather bags, music system, daytime driving lights, electronic looks వంటి ఫీచర్స్ ఈ హై ఎండ్ బైక్స్ లో ఉంటాయి. సుమారు 11 లక్షల రూపాయల నుండి 18 లక్షల రూపాయల మధ్యలో ఈ బైక్స్ ను పొజిషన్ చేస్తున్నారు. ఐకానిక్ ఇమేజ్, వింటేజ్ స్టైలింగ్ అండ్ పవర్ఫుల్ ఇంజిన్స్ ను ఇష్టపడే వారికి ఈ బైక్స్ బాగుంటాయి.
టొయోటా ల్యాండ్ క్రూజర్ ప్రాడోకి ఒక యూనిక్ ఇమేజ్ ఉంది. ఇది ఎటువంటి రోడ్లపైనైనా సునాయాసంగా ట్రావెల్ చేస్తుంది. ఈ ఐకానిక్ ఎస్యూవీకి టొయోటా ఒక రిఫ్రెష్ని ఇచ్చింది. టొయోటాకి ప్రపంచవ్యాప్తంగా ఐకానిక్ ఇమేజ్ ను తెచ్చిపెట్టిన వెహికల్స్ లో ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో ఒకటి. ఈ ఎస్యూవీకి ప్రపంచవ్యాప్తంగా చాలా ఫాలోయింగ్ ఉంది. ఎక్కడికైనా వెళ్ళగలిగిన కెపాసిటీ, చక్కటి రిలయబిలిటీ, రఫ్ అండ్ టఫ్ గా తిరగలిగిన క్వాలిటీ ఈ ల్యాండ్ క్రూయిజర్ కుంది. టొయోటా ఇప్పుడు ఈ ఫేమస్ ఎస్యూవీకి ఒక మిడ్ లైఫ్ రిఫ్రెష్ ను ఇస్తోంది. చిన్న చిన్న స్టైలింగ్ అప్డేట్స్ తో పాటు మెరుగైన ఎక్విప్మెంట్ లెవెల్స్ ను ఈ కొత్త ఎస్యూవీలో టొయోటా అందిస్తోంది. క్రాల్ కంట్రోల్, మల్టీ టెరైన్ సెలెక్టర్, 7-inch ఇన్ఫర్మేషన్ స్క్రీన్, సరికొత్త సెంటర్ కన్సోల్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్స్ ను ఇప్పుడు టొయోటా అందిస్తోంది. సీటింగ్ కంఫర్ట్ ను కూడా మరికాస్త ఇంప్రూవ్ చేసింది. దీని 3 లీటర్ డీజిల్ ఇంజిన్ నుండి 175 bhp పవర్ అవుట్పుట్ లభిస్తుంది. ఒక కార్ లేదా బైక్ మన చేతికి వచ్చే ముందు ఫ్యాక్టరీలో ఎన్నో రకాల క్వాలిటీ చెక్స్కి గురవుతుంది. రకరకాల పద్ధతులలో ఈ క్వాలిటీ చెక్స్ను చేస్తారు. అసలు క్వాలిటీ చెక్ అంటే ఏంటి, ఇది ఎలా చేస్తారు? ఈ వారం మన హాట్ టెక్ సెగ్మెంట్లో మనం చూసే విశేషాలు ఇవే. లేదా బైక్ మీ వద్దకు చేరే ముందు ఎన్నో రకాల క్వాలిటీ చెక్స్ ను పాస్ అవ్వాలి. ఇప్పుడొస్తున్న లేటెస్ట్ కార్స్ అన్నిటికీ రిలయబిలిటీ లెవెల్స్ బాగుండడానికి ఇదే కారణం. డిజైన్ స్టేజ్ నుండి మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతున్నప్పుడు ఫైనల్ ప్రోడక్ట్ తయారయ్యాక కూడా ప్రతి స్టేజ్ లో క్వాలిటీని చెక్ చేస్తూ ఉంటారు. రియల్ వరల్డ్ టెస్టింగ్ అనేది ఒక పాపులర్ పద్ధతి. కొన్ని ప్రోటోటైప్ మోడల్స్ ను రకరకాల ప్రదేశాలకు, ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ కు గురి చేస్తారు. అటువంటి ప్రదేశాలలో కార్ ఎలా పనిచేస్తుందో నోట్ చేసుకుంటారు. ఏమైనా డిజైన్ లోపాలుంటే కరెక్ట్ చేసుకుంటారు. అలాగే కార్ అనుకున్నంత పికప్ అండ్ మైలేజ్ ని ఇస్తోందో లేదో కూడా తెలుసుకుంటారు.
కార్ కంపెనీలకు సొంత టెస్టింగ్ గ్రౌండ్స్ ఉంటాయి. ఈ టెస్టింగ్ గ్రౌండ్స్ లో రకరకాల రోడ్ సర్ఫేసెస్ పై సస్పెన్షన్స్ ను టెస్ట్ చేస్తారు. హై స్పీడ్ లో రాళ్లపైన, స్పీడ్ బ్రేకర్స్ పైన కార్ను పోనిచ్చి సస్పెన్షన్ తట్టుకోగలుగుతుందో లేదో చూస్తారు. ఇండోర్ వెదర్ టెస్టింగ్ ను కూడా చాలా కార్ కంపెనీలు అమలు చేస్తాయి. వర్షంలో కార్లోకి వాటర్ లీక్ అవుతుందో లేదో చూడడం, వైపర్స్ సరిగా పనిచేస్తున్నాయో లేదో చూడడం, ఏసీ కూలింగ్ ఎంత ఎఫెక్టివ్ గా ఉందో పరిశీలిస్తారు. లగ్జరీ కార్ కంపెనీలలో అయితే లెదర్ ఇంటీరియర్స్ ఫినిష్ ఎలా ఉందో, కార్ లోపల మంచి వాసన వస్తోందో లేదో అనే విషయాలను కూడా పరిశీలిస్తారు. సేఫ్టీ సిస్టమ్స్ ని టెస్ట్ చేయడం కూడా తప్పనిసరి. ఎయిర్ బ్యాగ్స్ ఎలా పనిచేస్తున్నాయో చూడడమే కాకుండా కార్లో ఉన్న ప్యాసింజర్స్ కి ఎక్కువ దెబ్బలు తగలకుండా కార్ డిజైన్ కాపాడుతుందో లేదో కూడా చెక్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇవి ఈ వారం హాట్ వీల్స్ విశేషాలు. మరిన్ని ఎగ్జైటింగ్ అప్డేట్స్ తో మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, డ్రైవ్ సేఫ్.